మన తెలంగాణ బస్సులు ఫుల్ ఎయిర్ సస్పెన్షన్ సూపర్ లగ్జరీ. అంటే ఇవి ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు అన్నమాట. ఛార్జింగ్ ఏ విధంగా చేస్తారో చూడండి. సేమ్ పెట్రోల్ పంపులో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. ఇక్కడ కర్నూలు బస్టాండ్లో క్లాక్ రూమ్ కూడా ఉంటుందండి. చూడండి, ఒకవేళ మీ దగ్గర లగేజ్ ఉందనుకోండి, ఇక్కడ లగేజ్ పెట్టేసి మీరు ఏదైనా టౌన్ తిరిగి వచ్చేందుకు ఇలా చేసుకోవచ్చు అనమాట. సో క్లాక్ రూమ్తో పాటు అనేక స్టాల్స్లు కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ప్యాసింజర్స్ కొంతమంది బస్సు లేక ఇక్కడ ఇలాగే కుర్చీ మీద పడుకో ఉన్నారు. అండ్ మీకు బాత్రూమ్ అది కావాలంటే ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడే ఉంది ఆపోజిట్లో. తర్వాత వచ్చేసి ఇక్కడ బాత్రూమ్స్ అవి ఉన్నాయి. అన్నీ హైదరాబాద్కి వెళ్ళే తెలంగాణ బస్సు అయితే మన ఏపీఎస్ బస్సు అయితేనేమి ప్యాసింజర్స్ మాత్రం లేరండి. చూడండి, అది కూడా ఖాళీగా ఉంది. మొత్తం సీట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. అది ఉంది కదా ఎక్స్ప్రెస్, అది ఫుల్ వచ్చిందో లేదో అప్పుడే ఫుల్ లోడ్ అయిపోయింది. ఇది చూస్తున్నారా, ఇది కూడా చిత్తూరు 2 నుండి వచ్చిందండి. ఇప్పుడే వచ్చింది. అంటే నేను ఇది లాస్ట్ బస్సు అనుకున్నాను అనమాట. ఇది లాస్ట్ బస్ కాదు, ఇది లాస్ట్ బస్సు. అంటే ఇది కడపకు 1 గంటకు వస్తుంది. అండ్ మన బస్సు వచ్చేసి 12:15కు కడప చేరుకుంటుంది. అండ్ ఇది లాస్ట్ అనమాట. ఇది కూడా చిత్తూరు నుండి బయలుదేరుతుంది. చూడండి ఒకసారి, ఇది కూడా BS6 మోడల్ సూపర్ లగ్జరీ ఇది. అండ్ ఇది వచ్చేసి ఇది అన్నమాట మంది. ఇది కూడా BS6ఏ. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చూడండి, అది కూడా ఖాళీగా ఉంది. చూడండి, ఎవరు లేరు సీట్లో. ఇప్పుడు మనకు కూడా ఖాళీనే మన బస్సు. ఇప్పుడు బోర్డింగ్ అవుతున్నారు. సో మనం వెళ్ళలేదని వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇప్పుడే వెళ్ళిపోతున్నారు వాళ్ళు. సమయం చూడండి, తెల్లవారుజామున 5:04. కర్నూలు డిపో నుండి, కర్నూలు బస్టాండ్ నుండి బయలుదేరుతున్నామండి. చాలాసేపు ఇక్కడ ఒక ½ అన్ అవర్ ఇక్కడ ఉండవలసి వచ్చింది ప్యాసింజర్ల కోసము. ఇక్కడ రైట్ టైం కన్నా ఒక 5 మినిట్స్ ముందుగానే అరైవల్ తీసుకోవడం జరిగింది. కర్నూలు అయితే చాలాసేపు ఇక్కడ ఉండవలసి వచ్చింది. ఇప్పుడు ఈ సమయంలో వెళ్ళే బస్సుల్లో మనమే కొద్దిగా బెటర్ అండి. ఒక 20 మెంబర్ ప్యాసింజర్స్ మనం ఇక్కడ బోర్డింగ్ చేయించుకొని వెళ్తున్నాము. చూడండి, అన్నీ ఎంటీగా పోతుంది. ఇది హైదరాబాద్కి వెళ్ళేది కాదు, కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళే సూపర్ లగ్జరీలో మాత్రం ఈ సమయంలో అన్నీ ఖాళీగా వెళ్తున్నాయండి. గంగాధర BRS బస్ కూడా వచ్చేసిందండి. హోటల్ గోట్రీ ఇప్పుడు టౌన్లో నుండి స్ట్రైట్ వచ్చేసి మనం నేషనల్ హైవే ఎక్కేస్తామండి. కర్నూలు బస్ స్టాండ్ పక్కనే ఉన్నటువంటి కొన్ని లాడ్జెస్ చూపిస్తాను చూడండి. అండ్ బస్ ఇక్కడ ASM ఎక్స్ప్రెస్ కూడా ఉంది. అంటే ఇవి ఇక్కడ దగ్గర ప్రాంతాలకు వెళ్ళే బస్సులు అనుకుంటాను. ఇవి శ్రీ బాలాజీ యశోద మల్టీ టోల్ ప్లాజా 4th 1 అనుకుంటాను. నేషనల్ హైవే అథారిటీస్ ఇది.
7:22 విఘ్నేష్ విరాట్ ఫుడ్ కోర్ట్ దగ్గర వచ్చి ఆగిందండి మన బస్సు. చూడొచ్చు, మొత్తం ఒకటి కాదు రెండు కాదు అనేకమైన బస్సులు. ఒక బస్సు అయితే వెళ్తున్నది కర్నూలు మీదుగా. సో ఇది మన బస్సు. సో ఈ విధంగా ఇదిగోండి చూసుకో, కడప మీదుగా వచ్చినటివి వరుసగా చూడండి 3 ఉన్నాయి. వయా కడప హైదరాబాద్, వయా కడప హైదరాబాద్, వయా కడప హైదరాబాద్, ఇవన్నీ ఇవే అన్నమాట. ఒకసారి క్యాబిన్ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. డబుల్ డ్రైవర్ కాబట్టి ఒక అన్న డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఒక అన్న ఇలా పడుకుంటారు. చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ ఇదే ప్లేస్ అన్నమాట. వచ్చేసి ఉంటారు అందరూ, అప్పుడే వచ్చేసినారు. తెలుసు కదా, వచ్చేసి ఉంటారు అప్పుడే. స్లీపర్, వోల్వో స్లీపర్. జడ్చల్ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఇప్పుడు సమయం ఎంత అయిందంటే 8:07 కనిపిస్తుందా? 8:07 అయింది సమయం. ఇది జడ్చల్ల ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్. ఇది టోల్ ప్లాజా ఐ థింక్ 5th one అనుకుంటాను. కడప జడ్చల్ల మధ్యలో. సమయం 8:40. ప్రస్తుతానికి శంషాబాద్ ఔటర్ రింగ్ చేరుకున్నాము. నరసింహారావు ఎక్స్ప్రెస్ వే పైన మీరు చూసేది. ఇప్పుడు మనం డైవర్ట్ చేస్తున్నాము. ఆరంగఢ్ డ్రాపింగ్ పాయింట్ ఉంది కదా మన బస్సు. సో అప్పుడు ఇది ఇప్పుడు మన బస్సు ఎక్కడైతే ఆగుతుందో ఇది ఆరంగఢ్ బస్ స్టాప్. ఇది
ఇలా టర్న్ అయ్యి ఇలా వెళ్ళిపోతుందండి. ప్రాణపూల్ అంటారు దీన్ని, ప్రాణపూల్ సర్కిల్ అంటారు. ఇలా రైట్లోకి వెళ్ళిపోతుంది. ఎస్, మనం ఎంజీబీఎస్కు దగ్గరలో ఉన్నామండి, మహాత్మా గాంధీ బస్ స్టాండ్. లెఫ్ట్ సైడ్లో ఉండేది మూసీ రివర్. మూసీ రివర్ కనిపించదండి, అటు సైడ్ వస్తుంది. హైకోర్ట్. మూసీ రివర్. మన బస్సు యొక్క లాస్ట్ డ్రాపింగ్ పాయింట్ అఫ్జల్గంజ్. ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేది ఎంజీబీఎస్. వెల్కమ్ టు హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ అండి. ఇప్పుడు సమయం చూపిస్తాను చూడండి, 9:14 9:15 హైదరాబాద్ ఎంజీఎస్ బస్ స్టాండ్ చేరుకోవాల్సిన రైట్ టైం 9 గంటలు. అయితే కేవలం 15 నిమిషముల ఆలస్యంగా మనం ఎంటర్ అవ్వబోతున్నామండి. ఎక్కువ డిలే ఏం లేదు, ప్రయాణంలో అంతా సుఖంగా జరిగింది ప్రయాణం అంతా. అండ్ చూశారు కదా, ఇద్దరు డ్రైవర్లు, మంచి ఎక్స్పీరియన్స్, మంచి అనుభవం కలిగిన వాళ్ళు. సో మన బస్సు మళ్ళీ ఇక్కడ నుండి హైదరాబాద్ ఎంజీబీఎస్ నుండి చిత్తూరుకు రాత్రి 8:45 డిపార్చర్ తీసుకుంటుందండి. ప్రయాణం కడప నుండి హైదరాబాద్ వరకు చాలా సుఖంగా జరిగింది, ఎక్కడ కూడా డిలే లేదు. ముందుగానే చేరుకోవడం, ఆ విధంగా కర్నూలు అయితేనేమి, నంద్యాల అయితేనేమి, మైదుకూరు అయితేనేమి, ఆలగడ్డ ఒకటి స్కిప్ చేయడం జరిగింది. ఇంకా అన్ని స్టేషన్లో వచ్చేసి టచ్ చేసుకుంటూ హైదరాబాద్ ఎంజీబీఎస్కి వచ్చేసి కేవలం 15 నిమిషాల ఆలస్యంగా ఇక్కడ చేయడం జరిగింది. ఇప్పుడు లగేజ్ వచ్చేసి దింపుతున్నారు. సో లగేజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్ వచ్చేసి దగ్గర ఇదే అనమాట. అంటే మనం ఆల్రెడీ మనం ఎంజీబీఎస్లోనే ఉన్నాము, కానీ బస్ స్టాండ్ ఇంకొద్దిసేపట్లో వెళ్ళిపోతాం. అంబారి మన బస్సు ఇక్కడ లగేజ్ దింపుతున్నారండి. బస్సు ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇంకా మళ్ళీ పైన పై కూడా లగేజ్ ఉంది, అది కూడా దింపుతున్నారు. ప్యాసింజర్ ఎక్కువ లేరన్నమాట, ఎవరి దగ్గర హెవీ లగేజ్ లేదు. సో అందరిది ఇంకా ఇదే ఎంజీబీఎస్ ఇదే. కాకపోతే ఏంటంటే ఇంకా మళ్ళీ ఇది లోపలికి ఫస్ట్ వెళ్ళి అక్కడ ప్యాసింజర్ దింపి, అంటే ఒకసారి లోపలికి ఎంటర్ అయిన తర్వాత బస్సు మళ్ళీ బయటకు వచ్చేదానికి ఉండదు. సో అందుకోసం వాళ్ళు ముందు ఇది కంప్లీట్ చేసుకొని లగేజ్ మళ్ళీ వెళ్దాం అనుకున్న చాలా టైం పడుతుంది. అందుకోసం ప్యాసింజర్స్ మొత్తం వచ్చేసి నడుచుకుంటూ వెళ్తున్నారు, అండ్ నేను కూడా వాళ్ళతో పాటు వెళ్తున్నాను. ఇది గైస్, మీరు ఈ జర్నీలో ఈ సర్వీస్ నెంబర్ వచ్చేసి 5657 ఈ బస్సులో జర్నీ చేసి ఉంటే మీ అనుభవం ఎలా ఉండిందో తెలియజేయండి. లేదా కడప నుండి ఇది కాకుండా వేరే ఏదైనా ఎనీ సూపర్ లగ్జరీ జర్నీ చేసి ఉండే కానీ ఎలా ఉండింది డ్రైవర్లతో మీ యొక్క. మన తెలంగాణ బస్సులు ఫుల్ ఎయిర్ సస్పెన్షన్ సూపర్ లగ్జరీ, అంటే ఇవి ఎలక్ట్రిక్తో నడిచే బస్సులు అన్నమాట. ఛార్జింగ్ ఏ విధంగా చేస్తారో చూడండి, సేమ్ పెట్రోల్ పంపులో ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి. ఈ విధంగా పెద్ద కేబుల్, ఒక 2 కేబుల్ ఇలా తీసుకొచ్చి, పవర్ కేబుల్ అవి
పవర్ కేబుల్ ఇలా తీసుకొచ్చి ఇలా సేమ్ పెట్రోల్ని ఏ విధంగా ఫిల్ చేస్తారో అదే విధంగా ఉంది చూడండి. సో ఇక్కడ సార్ ఉన్నారు, చెక్ చేసుకుంటున్నారు. సో మరి ఎంత టైం పడుతుందో ఇదంతా ఫిల్అప్ అయ్యేదానికి పెట్రోల్ పంపు లాగా అనుకోండి. ఇక్కడ పవర్ ఛార్జింగ్ చేస్తారు. కొన్ని బస్సులు అంటే ఛార్జర్ బాగుంటే మంచి కండిషన్లో ఉంటే 1 గంట తీసుకుంటుందంట, లేదంటే 2 గంటలు 3 గంటలు దాని యొక్క స్థితి బట్టి ఇలా ఉంటుంది.